ట్యాంపర్ చేస్తే జైలుకే. మీ భూమిపై ఎవరికన్నా పడకుండా రక్షిస్తా. మీ భూమిపై ఎవరికన్నా పడకుండా చంద్రబాబు రక్షిస్తాడంట. ఎవరికి ఆల్రెడీ 99 పైసలకు భూములు ఇచ్చేస్తా, నువ్వు మళ్ళీ రక్షించేది ఏంది? నీకు భూదోపిడి అమరావతిలో మొదటి దశలో 54 ఎకరాలు సాల్లా, రెండో దశలో 1,75,000 ఎకరాలు తీసుకుంటున్నాం. ఇదేనా రక్షించడం అంటే? అయినా జగన్ గారు చేసిన భూములు రీసర్వేని నీ ఖాతాలో వేసుకుంటూ పక్కనోడు పుట్టినటువంటి బిడ్డకి మీ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడానికి మీకు ఎటో సిగ్గు లేదు. క్యూఆర్ కోడ్తో మీ ఫోన్లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? క్యూఆర్ కోడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, యూనిక్ కోడ్, ఇలా పాస్ పుస్తకాలని డిజిటలైజేషన్గా తయారు చేసి ఇచ్చింది ఎవరు? జగన్ గారు. దాని మీద ఆయన బొమ్మ ఉందని చెప్పి ఇప్పుడు తీసి కొత్త ఇవ్వడానికి 30 కోట్లు తగలేస్తున్నాం. ఆయన 20 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 30 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఇది కదా సమాధానం చెప్పాల్సింది. అట్లానే స్వామివారి ప్రతిష్టకు మచ్చ తెచ్చే యత్నం, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు వినియోగించే రసాయనాలు వాడి లడ్డూలు తయారు చేశారు. ఎంత అపచారం చంద్రబాబు నాయుడు గారు! ఏం మాట్లాడుతున్నారు మీరు? నోటికి ఏదొస్తుంది మాట్లాడేటమైనా? ఒకరోజు పందికోకపోయింది, ఇంకో రోజు తున్నపొత్తుకోకపోయింది, ఇంకో రోజేమో రసాయనాలు పోయినాయి, ఇంకో రోజు సింథటిక్ అయిపోయింది, ఇంకో రోజు మేకరోనే, ఇంకో రోజు మీకు పొందలో కవులు అన్నీ పోయినాయి. ఇప్పుడు బాత్రూమ్ యాసిడ్ అంటారా? అంటే మరి మీ హెరిటేజ్లో కూడా బాత్రూమ్ యాసిడ్ ఉంటే, మీ ఇంట్లో కూడా బాత్రూమ్ యాసిడ్ ఉంటే దాంతో వండుకొని తినరు కదా. ప్రతి డైరీలో మిల్క్ ట్యాంకర్స్ని క్లీన్ చేసుకోవడానికి ల్యాబ్స్ అలాంటి కెమికల్స్ వాడతారు. లైనియర్ ఆల్కల్బెంజ్ సల్ఫోనిక్ యాసిడ్, వాళ్ళ దగ్గర కెమికల్స్ ఉన్నాయి కాబట్టి లడ్డులో వాడారంటే ఎట్లా? మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వంట బదులు వాడతారా? వాడరు కదా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. కంపారిటివ్ అనాలిసిస్ ల్యాబ్స్ వర్సెస్ SLS స్లెస్. When it comes to industrial cleaning, LABSA and SLES each bring distinct strength. LABSA is known for its superior oil and grease removal capacity, making it ideal for heavy duty degreasers and industrial surface cleaners. ఇది ఉంటే దీన్ని వాడారని చెప్పి రాసేస్తున్నారు. సిట్టి చెప్పిందని మీరు చెబుతుంది. ఈ ఎన్నాళ్ళు ఎలా దుష్ప్రచారం చేస్తారు? యాసిడ్లు, బాత్రూమ్ యాసిడ్తో లడ్డు తయారు చేయండి మాట్లాడతారు. ఏం మనుషులయ్యా మీరు? కొద్దిగా సిగ్గు ఉండాలి. మానవ జన్మలో పుట్టినాడు, ఎవడు మాట్లాడలేలా? మానవ జన్మలో పుట్టాడు. 310 సంవత్సరాల లడ్డు చరిత్రలో ఎవడైనా మాట్లాడలా? వినాశకాల విపరీత బుద్ధి అని మీకు ఆ బుద్ధి పుట్టినట్టుంది. అందుకనే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ప్రతిష్టను పూర్తిగా దిగజారుస్తా ఉన్నాడు. ఆయన మళ్ళీ చెబుతాడు, శ్రీశైలంలో కూడా కల్తీ అయిందంట. ఏ గుళ్ళో కల్తీ కదా? మీ మెదడు కల్తీ అయింది. మీ మెదడు కల్తీ, మీ పార్టీ కల్తీ, మీరు చేసేది కల్తీ. సో మీరు ఈరోజు దేవుని రాజకీయాలకు లాక్కొని వచ్చారు. ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం వాస్తవం.